హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మనం ఈ డ్రింక్స్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు, ఎంత హెల్తీగా చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు చూస్తున్నారా, అవి కటోరా అనమాట. కటోరా అంటే ఆల్మండ్ గమ్స్ అని కూడా అంటారు వీటిని. వీటి వల్ల ఎంత లాభాలు ఉన్నాయి, ఏమేమి యూజెస్ ఉన్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇగో చూసారు కదా, నేనైతే 100 గ్రామ్స్ ఆల్మండ్ గమ్స్ని ఈ విధంగా కొన్నానమాట. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, పచారీ షాప్స్లో కూడా దొరుకుతుంది. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మండే ఎండలు బాగా ఉన్నాయి కదా, ఎండలు, ఈ ఎండలకి వేడెక్కుతుంది బాడీ. ఆ బాడీ చల్లబరచడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ డ్రింక్ ఫ్రీ మోషన్ అవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు, మనకు వేడి చేసినప్పుడు కొబ్బరి నీళ్ళ కంటే కూడా బాగా పనిచేస్తుంది ఈ ఆల్మండ్ గమ్ అనేది. యూరిన్లో మంట కూడా తగ్గుతుంది. అంతేకాదు, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్కి రావడానికి చాలా యూజ్ అవుతుంది ఈ ఆల్మండ్ గమ్ అనేది. ఇప్పుడు దీనిని మనము ఒక 4 మెంబర్స్ ఉన్నాము అని అంటే 4 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఇందులో ఒక 2 వేస్తున్నాను. ఈ 2 వేసి ఇందులో ఈ బౌల్ నిండా వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఇవి నైట్ మొత్తం నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్కి జెల్లీలాగా బాగా ఉబ్బుతుందన్నమాట. ఈ విధంగా జెల్లీలాగా అవుతుంది. చూసారా, ఈ విధంగా జెల్లీలాగా అవుతుంది. మనము రోజు మార్నింగ్ ఈవినింగ్ 2 స్పూన్స్ చొప్పున మనం వేసుకున్నాము అని అంటే మనకి చాలా ఓవర్ హీట్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్లో 2 స్పూన్స్ రోజ్ సిరప్ని, 1 స్పూన్ ముందుగా నానబెట్టుకున్న సబ్జాని, ఇప్పుడు ఆల్మండ్ గమ్ చూస్తున్నారా, ఈ జెల్లీని, ఈ జెల్లీ ఒక 2 స్పూన్స్ ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కూలింగ్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. మీకు కావాలి అని అంటే అందులో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తాగటం వల్ల చాలా యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆల్మండ్ గమ్ యాడ్ చేసుకొని అందులో కొంచెం షుగర్ కానీ పటిక చిప్స్ కానీ వేసుకొని ఒక 2 స్పూన్స్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అందులో చిల్లుడ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా సబ్జాలు కూడా వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, లైట్ బేబీ పింక్ కలర్లోకి వచ్చేసి కటోరా మిల్క్ ఎంత టేస్టీగా, ఎంత చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇంకొక గ్లాస్లో మనం ఇవి బటర్ మిల్క్ అనమాట. మరి పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా, 1 స్పూన్ సబ్జా, ఒక 2 స్పూన్స్ ఆల్మండ్ గమ్ యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాం, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇది ఓవర్ హీట్ కూడా చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ ఆల్మండ్ గమ్ అనేది. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.